మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈరోజు మనము ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. ఎగ్ మసాలా కర్రీకి ఏమేమి కావాలో చూసేయండి. గుడ్లు, చెక్క, లవంగ, ఇలాచి, ఉల్లిపాయ, జీడిపప్పు, వెల్లుల్లి, టమాటో, పుదీనా, పసుపు, సాల్టు, కారం, ధనియాల పొడి, అల్లం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం. మనం మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్యాన్ అయితే హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు అందులో లవంగాలు, యాలకులు, చెక్క వేసుకున్నాను నేనైతే. అందులోనే వెల్లుల్లి, జీడిపప్పు వేసుకున్నాను. అందులోనే బాగా ఫ్రై కానిద్దాము, పచ్చివాసన పోయేదాకా. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనమైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం అందులోనే. ఇలా ఒకసారి కలిపేసుకొని మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, చాలా బాగా ఫ్రై అయిపోయింది. అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. ఇలా మనం ఇంట్లోనే మసాలాలు తయారు చేసుకొని వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. నేనైతే మరొక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అందులో చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో పచ్చి కరివేపాకు వేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందాము. అందులోనే రుచికి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనము ఈ గుడ్లు ఉడికించి పెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసుకొని అది వేసేసుకుందాము. ఇలా మనము పసుపు, సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ వస్తాయి ఎగ్స్ అయితే. చూడండి, మంచి కలర్ వస్తుంది, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనమైతే. ఇలా మనం ఇంట్లోనే మసాలాలు చేసుకుంటే చిక్కదనం కానీ చాలా బాగుంటుంది. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పోసుకుందాము. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా గట్టిగా ఉందనుకుంటే మనం ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కలిపేసుకున్నాను. మనం అన్నీ ఫ్రై వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదు మసాలాలన్నీ. ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ అయ్యేదాకా ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, కలుపుకున్నాను. అలాగే మనము పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. పుదీనా వేయంగానే మంచి స్మెల్ అనేది వస్తుంది మసాలా కర్రీ అయితే. చూడండి, చాలా బాగా ఫ్రై అయింది, బాగా ఉడుకుతుంది. చిక్కదనం అనేది, మసాలా అనేది ఎంత బాగా వచ్చిందో దోశలేకైనా చపాతీలేకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము.
ఎంతో ఈజీగా టేస్ట్గా చపాతీలేకైనా రైస్లేకైనా దోశలేకైనా అందరూ ఇష్టపడే ఎగ్ మసాలా కర్రీ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.